జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? పరిపాలనలో అసలు డౌటే లేదు. ఒరిజినల్గా ఇంటికి వచ్చిదిగో ఒకప్పుడు పింఛనీలు తీసుకోవడానికి పంచాయతీ ఆఫీస్ కాడికి వెళ్ళి ముసలోడు పడిపోయి చచ్చిపోయేవాళ్ళు. ఇప్పుడు మామూలుగా పింఛనీ తీసుకెళ్ళడానికి పొద్దున్నే 4:30-5 ఇంటికి వెళ్ళి పింఛనీ ఇస్తున్నారు వాలంటీర్లు. ఇంకోటి ఇప్పుడు రోడ్లు లేవని అంటున్నారు, కానీ రోడ్లు ఉండలేవో తీసి పక్కన పెడితే పేద ప్రజలకి మంచి చేసే వ్యక్తి ఎవరంటే జగన్. ప్రతి ఒక్క సంక్షేమం ఇంటికి వస్తుంది. ఏది మధ్యాహ్నం ఎవడో ఉండి అంతకుముందు అట్ట ఏమి లేదు, ఎవడో సంతకం పెట్టి 500 వేయడం లేదు. డైరెక్ట్గా ఇంటికి నీ పథకం ఏంటి నువ్వేంటి ఇంటికి వచ్చి వస్తున్నాయి. ఒరిజినల్గా చేస్తున్నాడు. ఇంకోటి అనిల్ కుమార్ గారు కదా నెంబర్ 1గా చేస్తున్నాడు, ఉన్నంతలో నెంబర్ 1గా చేస్తున్నాడు. దేవుడే అందరికీ నచ్చడం, అందరిని మెప్పియాలంటే ఎవడో మెప్పిలేడు. కానీ జగన్మోహన్ రెడ్డి అనేది ఒక బ్రాండు. ఆ బ్రాండ్కి ఎంతవరకు మళ్ళీ తిరిగే లేదు, అసలు తిరిగి ఉండదు. ఒక సిద్ధం అంటే సిద్ధం అంతే. ఎంతమంది 10 మంది 15 మంది వచ్చి అందరూ కలిసి వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారిని అసలు ఏమి చేయలేరు. అసలు సిద్ధం అంటున్నా జగన్కి యుద్ధం చూపిస్తానని పవన్ కళ్యాణ్ అంటున్నాడు. అసలు ఆయన సీట్ ఆయనకి వెళ్ళమను. యుద్ధం తర్వాత సంగతి తర్వాత. సరే 24 సీట్లు ఇచ్చారు. 24 సీట్లలో నేను పలానా సాటి ఎత్తానని చెప్పి ఏమన్నా మామూలుగా పవన్ కళ్యాణ్ ప్రకటించాడా? 4 సీట్లు చెప్పాడు, ఎక్కడెక్కడో చెప్పాడు. ఆయన సీట్ ఆయన ప్రకటించుకున్నాడా? లేదుగా. అన్న మాటలు మాట్లాడుకోవడం ఏముంది, 70 మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు టీడీపీ అగ్నికి జనసేన వాయువు తోడైంది, మా విజయం తథ్యం అని టీడీపీ అంటుంది. విజయం తథ్యమా? సరే ఓడిపోతానికి సిద్ధంగా ఉండమను. సిద్ధం. 24 సీట్లు, ఒక సీటుకి వెళ్తే 20 సీట్లు వస్తాయి. అసలు ఇంకో నిజం చెప్పాలంటే అసలు ఆయన సీట్ ఆయనకి వెళ్ళమను. 170 సీట్లు ఏనేళ్ళు ఉన్నాడు. నా సీట్లో ఏదో కాపులు నేస్తాం అన్నది మొత్తం మాకు ఈయన అంటున్నాడు. అసలు ఈయన నమ్ముతాను కదా. 170 సీట్లు వేసి నాకు ఏమంటే అది ఒక రకం. సీఎంగానే లేడు, అసలు ఎమ్మెల్యేగానే ప్రకటించాల. ఇంకా ఎక్కడికి వెళ్తాడు? ఆయన సీట్ ఎక్కడో చెప్పను. ఆయన సీట్ ఎక్కడో చెప్పను. గెలిచింది ఎక్కడ? ఇక్కడ రాజోళ్ళు ఒక సీటు అంతకుముందు ఎత్తే ఒక్క సీటు గెలిచాడు. నేను ఒక సీటుతోనే వైసీపీని గడగడలాడించాను. ఈసారి 24 సీట్లలో పోటీ చేస్తున్నాను. ఈసారి నా పవర్ అంటే చూపిస్తాను. పవర్ అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాబట్టి సినిమాలో చూపించుకుంటాడేమో. బేడి చూపిస్తానికి ఏమి లేదు. బేడి చూపిస్తానికి అసలు పవరే లేదు. అసలు పవరే లేదు బేడి చూపిస్తానికి. తిరుగుతూ ఏమన్నా డైలాగ్ లో త్రివిక్రమ్ రాసిస్తాడు, చదువుతాడు. రియల్ గా వచ్చి మాట్లాడే దమ్ము ఏమైనా ఉంటే చెప్పమను. జగన్మోహన్ రెడ్డిని పాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదా అంటాడు పవన్. ఈయన పాతాళానికి వెళ్ళకుండా ఈయన చూసుకోమను. ఆయన దొక్కుతావేంటి? అసలు ఈయన పాతాళానికి వెళ్తాడు, ఎక్కడికి వెళ్తాడు ఈయన చూసుకోమను. వీళ్ళిద్దరినే చూసుకోమను. అంతేగాని ఆయన పాతాళానికి వెళ్తావేంటి? పులివెందులు పులిబిడ్డ రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి జగన్మోహన్ రెడ్డి. అసలు ఆయన దొక్కటమేంటి? సీట్లు 170 సీట్లు పెట్టుకుని నువ్వు ఖాయంగా సీట్లు వేసి నేను గెలుతున్నా అని చెప్పమను. మొట్టమొదటిగా మన ఆంధ్ర రాష్ట్రంలో 170 సీట్లకు వేసి 61 సీటు కొట్టిన మగోడు ఎవడు? ఫస్ట్ పార్టీ పెట్టిన ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి. డైరెక్ట్గా వేయమను. వన్ టైం తర్వాత 151 ఎప్పుడైనా అసలు చరిత్రలో ఉందా? 151 కొట్టాడు. ఇంకా ఆయన వీళ్ళు కలిపేది ఏంటన్నా? ఎలా ఉండబోతుంది 2024లో టీడీపీ జనసేన మీద వైసీపీ పోటీ ఎలా ఉండబోతుంది? పోటీ అంటే అన్న పోటీ కాదు, అసలు వన్ సైడేగా. సోనియా గాంధీనే పక్కన పెట్టాడు ఒకప్పుడు. సోనియా గాంధీనే పక్కన పెట్టాడు. వీళ్ళు ఎంత అసలు ఇదిగో మామూలుగా పార్టీ పెట్టింది మామూలుగా ఇక్కడ మన వరకే అనుకుంటా. మామూలుగా రాజకీయ పార్టీ వేరేగా ఉంటుంది కదా, ఢిల్లీ దాకా ఉంటుంది కదా. ఆ పార్టీల సింబల్ కూడా మనకు లేవు, టీడీపీకి లేదు, వైసీపీకి లేదు. కానీ పేరు చెబితే జగన్ పేరు చెబితే అక్కడ కూడా ఉంటుంది, ఢిల్లీలో కూడా మోగుద్ది. వీళ్ళు 41 సీట్లు తీసుకున్నాడు పవన్ కళ్యాణ్, దాంట్లో 24 సీట్లు ప్రకటించాడు. 16 సీట్లు మామూలుగా బీజేపీకి అన్నాడు, 3 ఎంపీలు అన్నాడు. అసలు మామూలుగా పార్టీ పెట్టేవాడు మగోళ్ళగా బయటకు వచ్చి నేను పార్టీ పెట్టానని చెప్పి నేను పార్టీ పెట్టానని చెప్పి ఇవ్వాలి కదా. మామూలుగా ఈ వెనకాల తిరిగిన అందరికీ మోసం చేస్తున్నాయిగా. మరి అది మోసం చేస్తున్నాయిగా. 24 సీట్లు తీసుకున్నాడు, ఏం చేద్దామని? సీఎం కాదు అసలు మామూలుగా ఎమ్మెల్యే కింద ఎక్కడ ఎత్తున్నాడు చెప్పమను. ఎమ్మెల్యే కింద ఎక్కడ ఎత్తున్నాడు చెప్పమను. ఎమ్మెల్యే కింద ఎక్కడ ఎత్తున్నాడు చెప్పమను. ఆయన పాతాన్ని తొక్కుతాం కాదు, నీ సీట్ ఎక్కడైనా చెప్పమను. నీ సీట్ ఎక్కడో చెప్పమను ఆయన్ని.
అన్న ఎన్ని వాక్కున్నా ఎన్ని మాట్లాడుకున్నా జగన్మోహన్ రెడ్డి మామూలుగా అధికారాల్లో ప్రతి ఒక్క పథకం ఇంటింటికి వెళ్ళిపోతుంది, ప్రతి వర్గానికి ఇంటింటికి వెళ్ళిపోతుంది. ఇదిగో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఓటే అనుకుంటారు. మేము వెళ్ళి ఎక్కడ నిలబడతలా, ఎవరికి లంచం ఎత్తలా, ఎవరికి ఇచ్చి మేము సంతకాలు పెట్టించుకోవట్లా. ఇంటికి వచ్చేస్తున్నాయి. వాలంటీర్లు పెట్టారు. నెంబర్ 1గా చేస్తున్నారు. ఇంటింటికి వచ్చేస్తున్నాయి. ఇంటింటికి పథకాలు వచ్చేస్తున్నాయి. ఇంకా అసమంటప్పుడు ఇంకా వేరే వాళ్ళని ఎందుకు ఎత్తుకుంటారన్న? ఎత్తుకోవాలన్న ఆప్షన్ కార్డు లేదు ఇక్కడ. ఒకళ్ళు ఎత్తుకోవాల్సిన ఆప్షన్ కార్డు లేదు. సార్ మీ పేరు? నా పేరు వెంకటేశ్వరరావు. ఎక్కడ వచ్చారు సార్? నేను పెడన్ కాన్షియన్స్. సార్ ప్రజల్లో ఎలా ఉంది సార్ వైసీపీ ప్రభుత్వ పరిపాలన గురించి? ఈరోజు 4-5 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మంచి మనసున్న నాయకుడు. ఈరోజు నిరసన జనాలే. ఎందుకంటే ఆయన పెట్టిన పథకాలు కానీ ఆయన చేసే పనులు కానీ ఎక్కడక్కడ మాట ఇస్తే ఆ మాట కట్టుబడే ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే మన రాష్ట్రంలో అది జగన్మోహన్ రెడ్డి గారు. మాటలు ఎక్కువ చెప్పడం, మడమ తిప్పడం. అలాంటి నాయకుడు ఈ రోజున అక్క పతి అవ్వ తాత ఆడపడుచులు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా సీమల దారేలు వెళ్ళినారంటే ఈ రోజున ముసలివారికి, డప్పు కళాకారులకి, మరి ఆటో వారికి, మరి గ్యాదలు మేపుకునే వాళ్ళకి ఆనాడు 600 కిలోమీటర్ల పాదయాత్రలో ప్రజల బాధలు తెలిసి ఇవాళ బడుగు బలహీన వర్గాలకి మరి ఎంతో చేతుండి పేదవాడిని ఆదుకుంటున్నాడు. ఈ రోజున తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వంలో ఇన్ని పథకాలు ఎక్కడికి వెళ్ళి అని మేము అడుగుతున్నాం. ఈ రోజున ఇన్ని పథకాలు ఎక్కడి నుంచి చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు? అదేమంటే ఉచిత బస్సు అంటున్నాడు. ఉచిత బస్సు ఇస్తాడు. గత అధికారంలో లేనప్పుడు ఇన్ని పథకాలు డబ్బులు నాశనం చేస్తున్నాడు అంటున్నాడు. అంటే అభివృద్ధి అంటే ఏంటి? పేదవాడు డబ్బులు ఉంటేనే అభివృద్ధి. పేదవాడికి నువ్వు హైటెక్ సిటీ తీసుకొచ్చి పెద్ద పెద్ద రోడ్లు తీసి ఇలా అభివృద్ధి కాదు కదా. అభివృద్ధి అంటే ఇలా కృష్ణా జిల్లాలో 8-10 ఆర్బార్లు ఇచ్చాడంటే మరి జగనన్న పని ఎంత తీరనే చూడాలి. ఇలా ఒక జిల్లాకి యూనివర్సిటీ తెచ్చాడు. మరి గత ప్రభుత్వం ఎక్కడికి వెళ్ళి 100 చెప్పాడు. 100లో కనీసం 5 కూడా పెట్టలా. కానీ ఆయన చేసింది ఏంటి? అమరావతి ఒకటి, సింగపూర్, మలేషియాలో చూపించాడు. ఇలా అడగండి, 10 ఇంటికి వెళ్ళి అమ్మ నీ ఇంట్లో ఎంత ఉందని అడగండి. ఆయనే చెప్తాడు. 10 అక్క చెబుతుంది, 10 చెల్లి చెబుతుంది, 10 మా అమ్మ చెబుతుంది. ఇలా వాలంటీర్లు పెట్టి 10 ఇంటికి 5 ఈ రోజున ఫస్ట్ సారికి ఇవాళ 5 గంటలకు వెళ్ళి మరి లెగ్గొట్టి ఇచ్చాడు. గత ప్రభుత్వంలో అదే గ్రామ కమిటీలు వేసి ఒక లేనివాడు వెళ్ళాలంటే ఆ ఊరిలో ఆ పంచాయతీలోకి వెళ్ళి ఆ పింఛన్ వచ్చేదాకా వాళ్ళకి దిక్కులేని పరిస్థితులు. ఈ రోజున 30వ తారీఖున మరి ప్రతి అవ్వనే ప్రతి తాతనే లెగ్గొట్టి మరి ఈ రోజున వాలంటీర్గా పింఛన్ ఇస్తున్నారండి. ఈ భారతదేశంలో ఎవరైనా ముఖ్యమంత్రి ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి నాయకుడు మళ్ళీ రావాలని ప్రతి పేదవాడు ఆశపడుతున్నాడు. కానీ మాటలు చెప్పే నాయకుడు కాదు, కానీ పనిచేసే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మంచి మనుషుల నాయకుడు.